సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా అనటం లేదని, మోదీ అంటే భయపడుతున్నారని అన్నారు. ప్రధాని అంటే ఎందుకు భయమో రేవంత్ తన సన్నిహితుల దగ్గర బయటపెట్టారని అన్నారు కేటీఆర్. త్వరలో రేవంత్ తన బృందంతో కలిసి బీజేపీలో కలుస్తారనే సమాచారం తన దగ్గర ఉందన్నారు. బీజేపీలోనే తన ప్రస్థానం ముగుస్తుందని మోదీకి రేవంత్ చెప్పారని అన్నారు కేటీఆర్. ఇక కాషాయ జెండాతో ఏబీవీపీలో చేరా, ఆ కాషాయ జెండా కప్పుకొనే చనిపోతానని చెప్పింది నిజమా కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. హరిత, నిన్న రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కామెంట్ చేయడంతో దానికి కౌంటర్ అటాక్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి ప్రస్థానం అంతా కూడా బీజేపీ నుంచి ఏబీవీపీ నుంచి ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చారు. కాషాయ జెండా కప్పుకొనే చనిపోతానని చెప్పి మోడీకి చెప్పారని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. ఇది వాస్తవమా కాదా అన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి కేటీఆర్ కోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎటువంటి విమర్శలు చేయడం లేదు. కేసీఆర్పై మాత్రం విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అంటే రేవంత్ రెడ్డికి భయము అంటూ కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ రేవంత్ రెడ్డి అటాక్ చేయడంతో కేటీఆర్ దానికి కౌంటర్ అటాక్ ఇచ్చారని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు రైతు రుణమాఫీ మీద పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అదేవిధంగా ఈరోజు సంచలన ఆరోపణలకు సంబంధించి ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇటువంటి ఆరోపణలు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. హరిత. థ్యాంక్ యూ విక్రమ్.